సుందరమ్మ ఒరేయ్ రఘు, ఒరేయ్ రఘు అనుకుంటా బయటకు వస్తుంది కంగారుగా. ఏమైందమ్మా అని రఘురామ్ అంటాడు. మన రామలక్ష్మి కనిపించట్లేదురా అని అంటుంది. అప్పుడే పద్మ ఉండి, ఇల్లంతా వెతికాం అన్నయ్య, ఎక్కడా లేదు అని అంటుంది. రామలక్ష్మి బయటికి ఏమైనా వెళ్ళిందేమో బావగారు అని వెంకటరమణ అంటాడు. ఇక శౌర్య పెళ్లి మండపానికి వెళ్దామని కారు ఎక్కబోతుంటే మొబైల్ రింగ్ అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేయగానే రామలక్ష్మిని బంధించి ఉంచిన వీడియో చూసి షాక్ అవుతాడు శౌర్య. మర్యాదగా రామలక్ష్మిని వదిలిపెడతావా లేదా అని అష్మితతో ఫోన్లో అంటాడు. అప్పుడు అష్మిత ఉండి, విడిచిపెడతాను సార్, కానీ మీరు మర్యాదగా నేను చెప్పిన గుడికి వచ్చి నా పక్కన కూర్చొని నా మెడలో తాళి కట్టి నన్ను మీ అర్ధాంగిని చేసుకోండి అని శౌర్యతో అంటుంది. రఘురామ్, మీరు ముగ్గురే రామలక్ష్మిని కనపడకుండా దాచారు అని జానకి, ఆద్య, శివునులను చూస్తూ అంటాడు. ముహూర్తానికి గంట టైం ఉంది. ఆలోపు వాళ్ళు రామలక్ష్మిని పీటల మీదకి తీసుకురావాలి అని అంటాడు. చూద్దాం రేపటి ఎపిసోడ్లో రామలక్ష్మిని ఎవరు ఎలా కాపాడతారో.